నీలకంఠరా దేవా దీనబాంధవారా మముగావరా. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈ శివుడే. ప్రతి ఒక్కరి పాపాలను హరించేది ఈ శివుడే. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి ముక్తిని ప్రసాదించేది ఈ మహాదేవుడే. ప్రపంచమంతా శివరాత్రి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ భోళాశంకరుడి ఆశీర్వాదం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్. మరి ఈరోజు ఎపిసోడ్కి విచ్చేసిన నలుగురు పిడుగులు కాదు చిన్నారి శివభక్తుల్ని తీసుకొచ్చేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా భక్తిగా మీరు పూజ చేసినందుకు మీ అందరికీ శివుడు ఆశీర్వాదాలు పరిపూర్ణంగా దొరుకుతాయి. మరి స్టార్ట్ చేద్దామా? రెడీయా? రండి, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. తల్లి, ఇంత అందంగా ఉన్నావు కదా, మరి నువ్వు బాగా శ్లోకాలు కూడా చెప్తావా? ముందు నీ పేరు చెప్పు. దీక్ష దియా స్టేషనా? తేజల్ తేజ. అద్భుతమైన పేరు పెట్టుకున్నావే అసలు. మరి అదే చక్కగా మరి అదే నోటితో ఒక శ్లోకం చెప్తావా? ఓం జ్యోతిర్లింగాయ విద్మహే కాశీవాసాయ ధీమహి తన్నో విశ్వేశ్వర ప్రచోదయాత్. అద్భుతం. ఇంత అద్భుతంగా నీకు ఆ దేవుడు మరి శివుడు నీకు చాలా శక్తినిచ్చాడు కదా, ఇంకొక శ్లోకం చెప్తావా నా కోసం? చెప్పు తల్లి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లిటిల్ కృష్ణ ఉన్నాడు. లిటిల్ కృష్ణ అక్కడ ఉన్నాడా? అద్భుతం. ఎంత ఆనందంగా ఉంది తెలుసా? పైగా ఏదో 5 స్టార్ చాక్లెట్ నమిలినట్టుంది నువ్వు మంత్రం చెప్తే, అమ్ 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 అంటూ. అద్భుతం నాన్న, చాలా అద్భుతంగా చెప్పావు. ఈ నగలన్నీ డాడీ తెచ్చాడా, మమ్మీ కొనిచ్చిందా? మమ్మీ కొనిచ్చింది. మమ్మీ కొనిచ్చింది. ఏదైనా మమ్మీ కొనిస్తుందా? మరి నువ్వేం కొనిచ్చావు మమ్మీకి? పింక్ డ్రెస్ నువ్వు కొనిచ్చిందేనా? ఎంత ఎంత పెట్టి కొనిచ్చావు? చున్నీ ప్యాంటు డ్రెస్సు ఎంత పెట్టి కొన్నావు? 3 రూపీస్కు 3 వచ్చినాయా? శివరాత్రి రోజున నువ్వేం చేస్తావు తల్లి? తలస్నానం చేసుకుంటా. తలస్నానం చేస్తావు, వెరీ గుడ్. తర్వాత స్నానము ఫేస్ వాష్ చేస్తా. స్నానంతో పాటు ఫేస్ వాష్ కూడా చేస్తావు. రెడీ అయిన తర్వాత ఏం చేస్తావు? బట్టలు వేసుకుంటావు. రెడీ అయిన తర్వాత బట్టలు వేసుకోవడం అని ముందే వేసుకుంటాం కదా, దాని తర్వాత ఏం చేస్తావు? మేకప్ చేసుకుంటా. మేకప్ చేసుకుంటావు, పౌడర్ రాసుకుంటావు. మేకప్ పౌడరు అయిన తర్వాత మేకప్ చేసుకుని అలా కూర్చుంటావా? దేవుడికి పూజ చేస్తావా? పూజ చేసి అప్పుడు వస్తా బయటికి. ఏమని పూజ చేస్తావు? శుక్లాం వరదం విషయం శశివర్ణం చతుర్భుజం దర్శనవర్ణం ధ్యాయాత్ సర్వ విఘ్నోపశాంతయే. అద్భుతం.
ఈ గోరింటాకు ఎందుకు వేసుకుంటారు చేతికి? పండగ రోజు కదా. పండగ రోజు కదా, అందుకని గోరింటాకు పెట్టుకుంటాం. ఇది ఎవరు వేశారు? మా మమ్మీయే. అది ఎర్రగా ఎందుకు వచ్చింది? నేను స్నానం చేసుకుంటే వచ్చిండు అప్పుడు. స్నానం చేస్తే ఎర్రగా వస్తుంది. గోరింటాకు పెట్టుకునే ప్రతి వాళ్ళు కూడా స్నానం చేస్తే ఎర్రగా వస్తుంది, లేదంటే తెల్లగా అయిపోద్ది కదా. తెల్లగా అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. థ్యాంక్ యూ. అయ్యగారు ఏంటి భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నారు? మీ పేరేంటి? సాయిశ్రీ రాఘవేంద్ర. అద్భుతమైన పేరు పెట్టుకున్నావు నాన్న. ఈ డ్రెస్సు నువ్వు సెలెక్ట్ చేసావా, డాడీ సెలెక్ట్ చేశాడా? ఎవరు సెలెక్ట్ చేయలేదు. మా ఇంట్లో ఒక చుట్టాల ఇంటికి వెళ్ళిన అంకుల్ ఇచ్చాడు. ఆ అంకుల్ ఇచ్చింది సరిపోయిందా నీకు? మనం వారానికి ఒకసారి చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడం మనం కొనే పనే లేదు, అంతేనా? సరే, శివరాత్రి రోజున నువ్వు పొద్దున ఏం చేస్తావు? లెగిసి బాగా బ్రష్ చేసి స్నానం చేసి మా మమ్మీ తయారు చేస్తే స్కూల్కి వెళ్తాను. అంటే శివరాత్రి రోజున తయారై స్కూల్కి వెళ్తావా? కాదు, మార్నింగ్. అది మార్నింగ్ ఇంట్లోనే ఉంటాను చదువుకొని. గుడ్ గుడ్ గుడ్. తల్లి, ఇంత అందంగా ఉన్నావు కదా, నీ పేరేంటి? సుష్మా. సుష్మా. పేరు కూడా అందంగా ఉంది, డ్రెస్ సూపర్గా ఉంది. నువ్వు రోజు ఇట్లాగే తయారవుతావా, పండగ రోజు మాత్రం ఇట్లాగే డ్రెస్ చేసుకుంటావా? రోజు ఎలాగే తయారవుతా. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే తయారవుతావా? కాదు, స్కూల్ డ్రెస్ వేసుకుంటా. స్కూల్ డ్రెస్లో మేకప్ అంతా చేస్తావా? నీకెందుకు మేకప్? మేకప్ వేసినట్టే ఉన్నావు నువ్వు. సరే, శివరాత్రి గురించి కానీ పండగ గురించి కానీ శివుడి పద్యాలు పాటలు కానీ నీకేమైనా తెలుసా? ఏం తెలుసు? బ్రహ్మమురావిత సురాసితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మ దుఃఖల వినాశకలింగం త్రప్రణమ. అంటే ఇదేంటంటే నువ్వు దగ్గర 3 చరణాలు కలిపి ఒక పల్లవిలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నం. శివుడికి నువ్వేమి పదార్థాలు పెడతావు పండగ రోజున? పాలు, పులిహార, పూరి, గారి, పరమాన్నం. ఓహో, శివుడికి ఏది ఇష్టం అసలు? పాలు. శివుడికి పాలు ఇష్టం. ఎందుకని? నేను టీవీలో చూసేందుకు. టీవీలో చూసావా? పాలతో అభిషేకం చేస్తుంటే చూసావా? అందువల్ల పాలు ఇష్టం అని అంటున్నావు. ఇంకా ఏమేమి ఇప్పుడు పదార్థాలు చెప్పావు కదా, తినే పదార్థాలు, ఇవన్నీ దేవుడు తినేస్తాడా, మనకు కొంచెం వదిలి పెడతాడా? తినేస్తాడు, మొత్తం తినేస్తాడా? తినేస్తాడు. మనకు కొంచెం ఉంచుతాడుగా, మనం ఎదేగా తీసుకుని ప్రసాదంగా తింటాం. పండగ రోజున ఏమేం చేస్తావు? అన్ని మమ్మీ చేస్తుంది. తినే ఐటమ్సా? నువ్వేం చేస్తావు అని అడిగా. మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తావా? ఏ విధమైన సహాయాలు? మమ్మీ డస్ట్బిన్ తెస్తా. మమ్మీ వెళ్ళి టీవీ చూడమంటే టీవీ చూస్తా. చాలా పెద్ద పని అది, కరెక్టే. గాడ్ బ్లెస్ యూ. మీ పేరేంటి చెప్పండి? శరత్ చంద్ర. అసలు ఇంత అద్భుతమైనటువంటి జుట్టు ఎంతసేపు దూకున్నా అందంగానే ఉంటుంది కదా. అసలు జుట్టు ఎందుకు ఉంటుంది మనకి? జుట్టు వల్ల లాభం ఏంటంటే, ఎందుకంటే జుట్టు ఉంటే ఎవరికి మన హెడ్ కనిపించదు. హెడ్ కనపడకుండా ఉంటానికి జుట్టు. నువ్వు పండగ రోజున కోపం ఉంటావా, సరదాగా ఉంటావా? సరదాగా ఉంటాను. ఎట్లా ఉంటావు సరదా అంటే? హాయిగా ఉంటాను. శివరాత్రి సందర్భంగా ఏదన్నా పాడగలవా? పాడండి సార్. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఛాయశుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. వెరీ గుడ్. ఈ చప్పట్లు నువ్వు మాట్లాడినందుకు. నువ్వేమన్నావు అంటే పాడతానన్నావు కదా, అవునా? నాతో ఏం చెప్పావు? పాడతానన్నావు. మరి పాడవే. మరి పాట కాదు, మామూలుగా మాటలు. అంతేనా? ఓ, మామూలుగా మాటలు. సరే. ఆపోజిట్. అంటే నీ చెయ్యి ఈ విధంగా అలవాటైన కారణం ఏంటి? డాడీ మీనింగ్ ఇట్లా అంటానికి కారణం డాడీ అట్లా అంటారా ఎక్కువ? డాడీని చూసి ఇట్లా అనే డాడీ ఎక్కడున్నాడు చూపించు. వైలెట్ షర్ట్ వేసుకున్నారు ఆయన, మా డాడీ. ఎందుకు అంత చిన్నగా ఉన్నారు, యంగ్గా ఉన్నారే? కూర్చుంటే అలాగే ఉంటారు, నిల్చుంటే పెద్దగా. ఎవరైనా సరే కూర్చుంటే గ్లామర్గా ఉంటాం,
అంతేనా? కాదు కాదు, కూర్చున్నా ఆయన ఎప్పుడు పెద్దగానే ఉంటాడు. ఇంతలోనే నిర్ణయం మార్చుకుంటున్నావు. సరే, ఆ రెండో పద్యం నువ్వు మాటలు రూపేణ చెప్పండి, వింటాం. పొద్దున్నే లేచి తలస్నానం చేసి శివుడికి అభిషేకాలు చేయించి కొత్త బట్టలు ధరించి ఉపవాసం ఉండి రాత్రి వరకు జాగరణ చేసి లింగోద్భవ కాలం వరకు జాగరణ చేయాలి. ఇటువంటి శ్లోకమేనా ఇది? శ్లోకం. ఇటువంటి శ్లోకం నా జన్మలో ఫస్ట్ టైం వింటున్నాను. అద్భుతంగా నువ్వు అతను విశదీకరించినటువంటి విధం, ఈ ఆనందాన్ని రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్లో ఒక బ్రేక్ తీసుకునేంత వరకు ఆగలేను. సరే, ఫోన్ చేసే దేవుళ్ళు ఎవరెవరు చెప్పు. వెంకటేశ్వర స్వామి ఫోన్ చేస్తాడు. నెంబర్ ఎంత అయింది? గణపతి బప్పా ఫోన్. శివుడు ఫోన్ చేస్తాడు. నైట్లో ఎప్పుడు పడుకోను. నైట్లు పడుకోవా? ఎందుకని? ఏం చేస్తావు? దయ్యాలా కూర్చుంటా. చికెన్ వండినంత నువ్వు శుద్ధపడమా. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫెయిర్నెస్ బేబీ ఆయిల్. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. పిల్లలు నా గుడికి రండి అని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తాడా? ఫోన్ చేసి అప్పుడు మనము గుడికి వెళ్తాం. పిల్లలు నా దగ్గరికి రండి అని ఫోన్ చేస్తాడు దేవుడు. అప్పుడు గుడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుని పులిహార తీసుకుని ఇంటికి వెళ్ళి తినాలి స్పూన్ తోటి. దండం పెట్టి పులిహార తీసుకుని ఇంటికి వెళ్ళి తింటామే. సరే, ఫోన్ చేసే దేవుళ్ళు ఎవరెవరు చెప్పు. వెంకటేశ్వర స్వామి ఫోన్ చేస్తాడు. నెంబర్ ఎంత అయింది? గణపతి బప్పా ఫోన్. శివుడు ఫోన్ చేస్తాడు. ఎవరు ఆయన? శింభువా? శివుడా? ఇంకా శివుడు ఫోన్ చేస్తాడు. ఇంకా లక్ష్మీదేవి ఫోన్ చేస్తాడు. ఇంకా టైగర్ దేవుడు ఫోన్ చేస్తాడు. టైగర్ దేవుడా? టైగర్ దేవుడు. ఓహో, అయ్యప్ప స్వామికి వచ్చిన ప్రాబ్లం అది. రైట్, టైగర్ దేవుడు కరెక్టే. వీళ్ళందరి నెంబర్ చెప్పు తల్లి, చాలా కష్టాలు చెప్పుకోవాలి చాలామంది. 8910100101. ఇంకా 11101012. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఏ దేవుడి నెంబర్ ఇది? లక్ష్మీదేవి నెంబర్. చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన నెంబర్ తీసుకుని ఫోన్ చేసుకోండి. కోట్లు సంపాదించుకోండి, అంతే కదా? ఇప్పుడు మనం అన్నం ఎందుకు తింటాం? నొప్పి వస్తుందని మాట్లాడితే అందుకని తింటాం. అన్నం నోరు నొప్పి పుట్టుద్దని అన్నం తింటామా? సరే, ఇప్పుడు అందంగా ఎందుకు తయారవ్వాలి? మనము అందరితోటి మాట్లాడాలని తయారవ్వాలి అందంగా. అదండి విషయం, అందరితో మాట్లాడాలంటేనే తయారవ్వాలి. ఇప్పుడు ట్రైన్ ఉంది కదా, ఎట్లా సౌండ్ వస్తుంది ట్రైన్లో వెళ్తుంటే? ఇది కొత్త సౌండ్ లా ఉంది. బస్ అయితే ఇది కిస్సా. ఫ్లైట్ గురకబెట్టే ఫ్లైట్ని ఇప్పుడే విన్నాను. సరే, మరి మోటార్ బైక్ సౌండ్? ఇదేంటి, బాగా లావు ఉన్న కుక్క పిల్ల అరిసినట్టుంది. చెయ్యి ఉంది కదా, దీంట్లో గీతలు ఎందుకు ఉంటాయి? అది ఎలా వచ్చిందనుకో పెద్ద అయిపోతా. ఏది గీత ఇలా పెరిగితే మనం పెద్దోళ్ళు అయిపోతాం, గీత పెరిగితే అడ్డంగా పెరుగుతామా? తెలుసుకోండి. అది చూసారా, ఆధారంతో చూపిస్తున్నటువంటి రాఘవేంద్ర. గీత ఇలా పెరిగితే మనం ఇలా పెరుగుతాం, గీత ఇలా పెరిగితే మనం ఇలా పెరుగుతాం. ఎలా పెరిగితే గోడలకు పెరుగుతాం.
సుష్మా చందమామ ఉంది కదా, ఎందుకు తెల్లగా ఉంటుంది? మార్నింగ్ వచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది, నైట్ వచ్చినప్పుడు ఆరెంజ్ లాగా ఉంటుంది. ఇది ఏ ఊర్లో చూసావు నువ్వు? ఆ ఊర్లో. అది ఏ ఊరు అని అడుగుతున్నాను. నీ ఊరేలే. వైజాగ్. వైజాగ్. వైజాగ్లో ఎక్కడి నుంచి చూస్తే నీకు నల్లగా కనపడింది చంద్రుడు? నైట్లో ఎప్పుడు పడుకోను. నైట్లు పడుకోవా? ఎందుకని? ఏం చేస్తావు? దెయ్యాల్లో కూర్చుంటా. దేనికి? ఎప్పుడు దెయ్యం పడుతుంది. నీకు స్వీట్లు ఇష్టమా? స్వీట్ అంటే కలాకండ ఇష్టం. కలకండ. కలాకండ. సరే, కలాకండ. అది ఎన్ని తింటావు నార్మల్గా? నిజం చెప్తే? నిజం నిజం ఒకటే తింటాను. ఒకటి కాదు, 2. అంటే నువ్వు ఎప్పుడు నిజం చెప్తావు అనేది నీకు తెలుసా? పోనీ నాకు తెలుసు. మమ్మీ ఎవరిని కొట్టుంది? మా అన్నయ్యనే. ఇప్పుడు అన్నయ్య కూడా మిస్ అయ్యాడు అనుకో ఆ టైంలో. ఎవరు మరి? ఇప్పుడు నేను మిస్ అవుతున్నా. నువ్వు మిస్ అవుతున్నావా? మా అన్న ఇప్పుడు కొట్టట్లే, వాడు వచ్చేసరికి నువ్వు అన్నయ్య ఇద్దరు మిస్ అయితే ఎవరిని కొట్టుద్ది మమ్మీ? వాడు అడిగితే ఆ టైంకి ఎవరినో ఒకరిని కొట్టాలి మమ్మీ. సో ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చిన ఐటమ్స్ ఏమిటి? పానీపూరి. పానీపూరి. పూరి. పూరి. ఫ్రైడ్ రైస్. చికెను, మటను. ఏంటి చీ? ఎవరిని? ఎవరే కాదు. చికెన్. చికెన్ మటన్ చీయా? చికెన్ మటన్ తిన్ను మేము శుద్ధ బ్రాహ్మణులు. అంటే చికెన్ని మటన్ని కళ్ళతో చూడని కూడా చూడరు, వారిని శుద్ధ బ్రాహ్మణులు అంటారు. ఎంత పెద్ద సత్యం చెప్పాడు అసలు, నాకు ఎంతవరకు తెలియదు. అది లడ్డు ఈ టైపు ఐటమ్స్ నీకు నచ్చుతాయి. 1 కిలో తీసుకొచ్చావు అనుకో, ఎన్నిటి మీద నీ చెయ్యి వెళ్తుంది? ఒకటి. ఒకసారి ఒకటే తింటాంలే. ఇప్పుడు అలాగా ఒక్కొక్కటి అయిపోయినాక చెయ్యి వెళ్తాం ఎన్నిసార్లు? 3సారి, 4సారి, 5సారి, 6సారి. అంటే 6 సార్లు వెళ్తుంది చెయ్యి. అందుకే మన ఇద్దరం ఇట్లా ఉన్నాం. సో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే ముందు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫేర్నెస్ బేబీ ఆయిల్లో ఒక షార్ట్ బ్రేక్. మీలో ఉన్న ఈ టాలెంట్కి అసలు కారణం ఏంటంటారు మేడం? శివుడి గుళ్ళో నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడు? వెనక. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్స్ జామ్ అశ్విని ఫేర్నెస్ బేబీ ఆయిల్. పండగ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు, అద్భుతమైన పద్యాలు పాడారు. మీలో ఉన్న ఈ టాలెంట్కి అసలు కారణం ఏంటంటారు మేడం? పచ్చడి. పచ్చడి తినండి టాలెంట్ వస్తుంది, అంతేనా? బొమ్మ రావాలంటే నువ్వు ఒక మంత్రం చెప్పాలి, చెప్తేనే అది మనం వస్తుంది. నువ్వు రెడీయా? చాకో చాకో బిక్కి బిక్కి. ఎస్, అదుగో శివుడు సీత అని చెప్పావు కదా, శివుడు పార్వతి. శివుడు సరే, ఏం చేస్తున్నారు చెప్పు? చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ఫెంటాస్టిక్, అద్భుతంగా చెప్పావు. మరి ఈ చిన్నారికి, నీకు, మిగతా పిల్లలందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశీస్సులు కావాలని దండం పెట్టు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంత్రం తెలుసా? చెప్పు, గట్టిగా చెప్పు. చాకో చాకో బిక్కి బిక్కి. చూడండి, ఎవరు? గణపతి. గణపతికి ఇంకో పేరుంది తెలుసా? తెలీదు. వినాయకుడు. నాకు కూడా తెలుసు. నేను చెప్పకముందు చెప్పలేదు కదా. ఆ స్వామి ఏం చేస్తూ ఉంటాడు? చదువుకోవడానికి ఒకటి వేస్తారు మంత్రం. చదువుకోవడానికి మంత్రం వేసే ఆయన వినాయకుడు. బొమ్మ రావాలంటే మనం ఏం చేయాలి? మంత్రం చెప్పాలి. మరి చెప్పు గట్టిగా.
చాకో చాకో పిక్కి 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 పిక్కియా ఆ బిక్కి బిక్కి బెక్కి బెక్కి ఇంకోసారి చెప్పు ఫుల్గా చాకో చాకో బెక్కి బెక్కి ఓకే చూడు కుమారుడు కుమారుడా ఎవరి కుమారుడు ఆయన ఎవరి కుమారుడు ఆయనే అవును ఆయన కుమారస్వామి ఎవరి కుమారుడు శివుడు పార్వతి శరత్ చంద్ర బాగా భోంచేసి భుక్తాయాసం వస్తే కూర్చున్న రేంజ్లో కూర్చున్నావు ఇప్పుడు బొమ్మ చూపించాలంటే మనం మంత్రం చెప్పాలి కదా రెడీయా మరి చెప్పు గట్టిగా చాకో చాకో బిక్కి బిక్కి మరి చూడు చూసావా ఏంటి నందీశ్వరుడు నందీశ్వరుడు శివుడి గుళ్ళో నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడు వెనక కాదు స్వామికి ముందు ఉంటాడు స్వామికి ముందుంటాడు అది ఎవరి వాహనం నందీశ్వరుడు శివుడు మరి శివరాత్రి పర్వదినాన అద్భుతంగా మాట్లాడిన మీకు ఏమైనా పులిహోర పెట్టినా ఏదైనా గిఫ్ట్లు ఇవ్వనా ఓన్లీ గిఫ్ట్స్ గిఫ్ట్సే కావాలా అయితే గిఫ్ట్లు ఇచ్చేయమంటావా రెడీయా ఓకే చూశారు కదా పిడుగులు ఎంత బాగా మాట్లాడి మనకు తెలియని విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని అందరినీ ఎంత అలరించారో చక్కని గిఫ్ట్లు తీసుకున్నారు మళ్ళీ వచ్చే వారం మరొక చిన్నారులతో పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ పగలు ఎవరు పడుకోరు రాత్రి అందరూ పడుకున్నారు అందుకని పగలు రాత్రి అంటారు పెద్దయ్యాక నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్దప్పుడేమో చదువుకోవాలనుకున్నా పెద్దప్పుడేమో చదువుకోవాలనుకున్నా చిన్నప్పుడు చదవకుండా పెద్దప్పుడు చదివితే ప్రయోజనం ఏముంది చిన్నప్పటి నుంచి చదవాలి పెద్దప్పటి నుంచి కాలేజ్ వెళ్తా పెద్ద అయినాక కాలేజీకి వెళ్తావు సరే ఏమవుతావు జీవితంలో ఏమవుతావు హీరోయినా గబ్బర్ సింగ్ అవుతా